వీఆర్‌కే డైట్ తీసుకునే వాళ్ళలో అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. ఎందుకంటే దాంట్లో ఉప్పు, కారాలు, ఆయిల్స్ వేరే వాడతారు. సో, అసలు ఏంటి? అసలు నిజమైన ఉప్పు, కారాలంటే ఏంటి? వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. అమ్మా సార్, ఆరోగ్యంగా బ్రతకడం ఎలాగా? ఆహారం తీసుకుంటూ అనేది మీ కాన్సెప్టు. అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవడం ఎలాగా చెప్తూ ఉంటారు. మీ పోపుల డబ్బానే మీకు పెద్ద మెడికల్ షాపు, మీకు బయటికి వెళ్ళి మెడిసిన్స్ కొనాల్సిన పని లేదని కూడా చెప్తూ ఉంటారు. అయితే అసలు రోజు మేము తీసుకుంటూ ఉంటాము, ఈ ఉప్పు మంచిది, ఈ కారం మంచిది, అసలు ఏ చెప్తే అదే. ఏంటి ఇంత కన్ఫ్యూజన్ ఉంది? నిజంగా ఎవరైనా ఇది మిరియాల పొడి వాడాలంటే అదే వాడతాం, ఈ కారం వాడాలంటే అదే వాడతాం. అసలు దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదా? ఏది వాడితే మంచిది అసలు? వీఆర్కే డైట్లో ఎలాంటి ఉప్పు వాడతారు, ఎలాంటి కారం వాడతారు, ఎలాంటి ఆయిల్ వాడతారు? సో ఫస్ట్ ఉప్పు తీసుకుందాం. ఓకే, ఒకప్పుడు ప్రపంచం అంతా ఉప్పుని సముద్రపు ఉప్పు వాడేవాళ్ళు. అంటే సముద్రపు ఉప్పు దొరకని ఏరియాల వాళ్ళు రాతి నుంచి వచ్చిన ఉప్పు కానీ ఇలాంటివన్నీ వాడేవాళ్ళు. సోడియం అనేది మనకి ఎసెన్షియల్గా ఉండే అవసరమైన మినరల్, అది ఎసెన్షియల్. అది ఎప్పుడైతే బాడీలో మిస్ అయిందో మనకు నీరసం వస్తుంది. ఇప్పుడు నీకు కళ్ళుదిరి పడిపోతారు ఎండాకాలంలో ఉన్నప్పుడు. వాడికి ఏమి ఇస్తాం మనం? ఇన్స్టెంట్ రికవరీ గ్లూకోజ్, ఉప్పు ఇస్తాం. అంటే ఉప్పు అది కాంబినేషన్ కదా. ఇప్పుడు ఏంటంటే సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ కాంబినేషన్ ప్లస్ గ్లూకోజ్ కాంబినేషన్ ఇస్తాం. అది 100% గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి. సో అంటే అది ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. సోడియం అనేది మనిషికి చాలా అవసరమైన మినరల్ మనకి. అది లేనప్పుడు శక్తి మనం చెమట ద్వారా బాగా చెమట పట్టే వాళ్ళకి అది చెమట ద్వారా ఉప్పు పోతుంది. ఇప్పుడు చెమట సాల్ట్ ఎలా ఉంటుంది? సాల్టిష్గా ఉంటుంది. అంటే సాల్ట్ మన చర్మం ద్వారా ఆ చెమట ద్వారా విసర్జించబడుతుంది. సో దాని రీప్లేస్మెంట్ ఎలా? సో చాలా మంది చెప్తారు తెలియక సోడియం ఉప్పు అవసరం లేదని చెప్తారు. చాలా తప్పది. నువ్వు సోమరిపోతావు కనుక అయితే అప్పుడు నీ కూరలో ఉప్పు సరిపోతుంది. కూరలు అంటే అది కూడా ఆర్గానిక్ కూరగాయలు ఉండుంటే. ఇప్పుడు ఆ కూరగాయలు ఆర్గానిక్ లో ఉప్పు లేదు. ఉప్పు లేకపోతే మనిషి సస్తారు, బ్రెయిన్ దగ్గర పిచ్చెక్కిపోతారు, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, ప్రతి అనర్థం జరుగుతుంది అసలు ఉప్పు వాడకపోతే. ఉప్పు ఉండాల్సిందే, ఏదో రూపాయన వెళ్తుంది, డైరెక్ట్గా ఇండైరెక్ట్ వెళ్తుంది. సో కూరగాయలు ఉప్పు వస్తుంది అనేది కూడా అసలు అది రాదు. ఒకప్పుడు కూరగాయలు ఉండే పోషక విలువలు లేరు, వాళ్ళు వచ్చేవారు. వీళ్ళు చెప్పేవాళ్ళు చెడు ఉద్దేశం కాదు, ఒకప్పుడు ఉన్నాయన్న దృష్టిలో చెప్తారు తప్ప ఇవాళ లేవుగా. ఒకప్పుడు వంకాయ, ఒకప్పుడు బెండకాయ వాళ్ళు ఉన్నాయా? ఒకప్పుడు ఉండే ఆ రుచులు జాంకాయ వాళ్ళు ఉందా? ఒకప్పుడు బొప్పాకాయ టేస్ట్ వాళ్ళు ఉందా? అసలు ఆ కాయ ఉందా? చూసాము మనం. నాటు లేదు కదా. వాళ్ళంతా హైబ్రిడ్ జన్యు మార్పులు వచ్చేసినాయి. ఎలా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందని? లేవు, ఈ ప్రాపర్టీస్ వేరు. సో ఉప్పు ఏంటి? ఒకప్పుడు మనం బస్తాల్లో దొరికిన ఉప్పు కొనేవాళ్ళు, కిలో రూపాయి ఉండేది. పచారీ కొట్లు బయట పెట్టేవాళ్ళు బస్తాల్లో. దాన్ని దొంగతనం కూడా ఎవరు చేసేవాడు కదా. ఎంత వాల్యూ కూడా తక్కువ కదా. బండి మీద తీసుకొచ్చే ఉప్పు అని అమ్మేవాళ్ళు. మనాళ్ళు మరకాల్లోనూ బస్తాల్లోనూ తీసుకునేవాళ్ళు. అది చాలా కాలం వాడేవాళ్ళు. దాన్ని కళ్ళుగా ఉంటుంది కాబట్టి, అంటే స్ఫటికంలాగా ఉంటుంది కాబట్టి దాన్ని దంచుకుని వేసుకుంటాం అన్నట్టు చేసేవాళ్ళు. ఆ ఉప్పు ఘాటు కూడా ఎక్కువ. ఆ తర్వాత సడన్గా ఓ రోజు ఒక కుంభకోణంలో భాగంగా అయోడిన్తో ఉప్పు రంగప్రవేశం చేసింది. అంతకుముందు లేని గైటర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఎక్కడో నార్త్ ఇండియాలో కొద్ది మందికి మాత్రమే గొంతుకు సంబంధించిన ఒక గైటర్ అనే వ్యాధి, అది ఎక్కడైనా ఉంటుంది. ఆ గైటర్ అనే వ్యాధి దీన్ని ఏంటర్ కారణం అంటే అయోడిన్ లోపం. అది కరెక్టే, గైటర్ వ్యాధికి అయోడిన్ లోపం కారణమే. కానీ ఏదో గైటర్ వ్యాధిని అరికట్టడం కోసం దేశంలో తినే అందరికీ అయోడిన్ ఇవ్వాలని చెప్పని, సప్లిమెంట్ ఇవ్వాలని, దానికి ఏం చేశారంటే ఉప్పులో రోజు తింటారు కదా, అందరూ ఉప్పు తింటారు కదా, ఆ ఉప్పులో కంపల్సరీ అని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైంలో తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ టైం అనుకుంటా, ఆ టైంలో తీసుకొచ్చారు. అది నిజంగా కుంభకోణాల భాగం. ఎప్పుడైతే ఆ రూపాయి ఉప్పు, 10 రూపాయల ఉప్పు వచ్చిందో మొదట ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఏంట్రా మనం కల్లుప్పు బజార్లో తినేవాళ్ళు, వీళ్ళు సడన్ గా 10 రూపాయలు ఉప్పు అన్నాడు, 10 రూపాయలు పెట్టాలా ఉప్పు కూడా అని. కానీ ఆ ఫ్రీ ఫ్లో చూసిన తర్వాత వీళ్ళకి కూడా నచ్చింది. ఇలా అంటే పిండి రవ్వబడినట్టు పడుతుంది కదా. పాత ఉప్పులేమో ఇలా వేస్తే శుద్ధంలో ఉండి ఎస్టిమేషన్ ఎక్కువ తక్కువ తెలిసేది కాదు. ఆ కేవలం ఆ పొడిగా ఉండటం, ఆ రవ్వలాగా పడిపోవటం ఒక అడ్వాంటేజ్ కారణంగా చేశారంటే ఆడవాళ్ళు కూడా ఈజీగా అట్రాక్ట్ అయ్యారు. ఇలా జల్లినే వెళ్ళిపోతుంది సింపుల్గా డబ్బాలు వేసి, ఇలా తొందరగా వెళ్ళిపోయింది. గమనించమ్మా, అప్పటి నుంచే మగాళ్ళల్లో బీపీలు విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే అది కెమికల్ ఉప్పు. ఆ ప్రాసెస్ చేయటమే కెమికల్ ప్రాసెస్తో చేస్తారు. ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చిన దాన్ని, ఎరువుల కర్మాగారాలు వీటి నుంచి వచ్చిన వేస్ట్, లేదా ఇతర ప్రాసెస్లు, రకరకాల వేస్టుల నుంచి కెమికల్స్ కలిపి చేసే ప్రాసెస్ ద్వారా వచ్చేదే ఈ కెమికల్ ఉప్పు. వీళ్ళు కెమికల్ తీసి అయోడిన్ కలిపేమని చెప్తారు. సముద్ర ఉప్పులో బ్యాన్ అంటారు. నిజానికి సముద్ర ఉప్పులో చాలా మంచి రిచ్ అయోడిన్ ఉంటుంది. 1000 ఏళ్ళ నుంచి మనం తిని బతికింది సముద్ర ఉప్పే కదా. అందులో అయోడిన్ లేకపోతే అందరికి ఎప్పుడో గైటలు రావాలి కదా.
సో ఆ గాయటర్ కూడా ఎవడో ఒకటిద్దరికి ఉంటే దేశం మొత్తానికి దాన్ని రుద్దారు. అక్కడి నుంచి జరిగింది ఏంటంటే ఆ ఉప్పు కెమికల్ అవ్వటం వలన, ప్రకృతి ఇచ్చింది కాపాడటం వలన అనర్థాలు ఏంటంటే ఆడాళ్ళు మగాళ్ళు ఎక్కువ అక్కడ సఫర్ అయ్యారంటే విడివిడిగా సఫర్ అయ్యారు. మగవాళ్ళకి అప్పటి నుంచి ఇంతకు ముందు లేని గతంలో లేనంత బీపీలు స్టార్ట్ అయ్యాయి. ఇదివరకు ఊరికొకడికి బీపీ ఉంటే ఊరికొకడికి ఉండేది బీపీ, ఇప్పుడు ఇంటికి ఒకటికి తయారైంది బీపీ. ఆ స్థాయిలో బీపీ ప్రబలంగా వచ్చేసింది. ఉప్పు వల్లే ఈ సాల్ట్ వచ్చినప్పటి నుంచే బీపీలు చూడటం అనేది అన్ని కూడా విపరీతంగా పెరిగినాయి. జనాలకు బీపీ అవసరం రావటం, అక్కడి నుంచే గుండెపోట్లు దారితీసే పరిస్థితులు రావటం. ఎందుకంటే బీపీ అండ్ డయాబెటీస్ లీడింగ్ కాజ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ. ఇవాళ కిడ్నీలు పోవటానికి ప్రధాన కారణం మెయిన్ బీపీ, దాని తర్వాత లాంగ్ టర్మ్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కదా. అలానే హార్ట్ రావడానికి కారణం కూడా బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే హై అవుతుందో అక్కడ మనకు గుండెపోట్లు వస్తున్నాయి. ఈ ప్లేకులు ఏర్పడి ఈ తతంగం ఇదంతా సొల్లు, దీనికి కాదు. అసలు మెయిన్ రావటం కారణం ఇన్ఫ్లమేషను, ఫ్రీ రాడికల్స్, అలానే హై బీపీలో లేదా ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఇలాంటివి దట్ లీడ్స్ టు బీపీ. ఇవాళ ఉండే వాటర్ తక్కువ ఇదంతా. సో అలానే ఆడవాళ్ళ నష్టపోయింది ఏంటంటే, నువ్వు కావాలంటే నువ్వే ధనలక్ష్మి, మీ అమ్మమ్మని కానీ వాళ్ళు కానీ అడుగు, నీకు పెద్దాళ్ళు ఉంటే, అమ్మమ్మ మీ రోజుల్లో పీరియడ్స్ ఎలా వచ్చాయి మీకు అని అడుగు. క్యాలెండర్ మార్చుకోవాలి డేటు, వీళ్ళకి డేట్ని చూసి. వీళ్ళ డేట్ ఈ రోజుకి వస్తుందంటే ఆ రోజుకి వచ్చేయాల్సిందే అంతే. 10 మంది పిల్లలకి కని వదలబారేసేవాళ్ళు, అంటులతో కూడా కని వదలబారేసేవాళ్ళు. ఇవాళ ఎంత హంగామా చేస్తున్నారు, ఒక్క బుడతను కట్టడానికి వీళ్ళు చేసే హంగామా, దాని తర్వాత ఇచ్చే బిల్డప్ బేభత్సంగా ఉంది, మామూలు లేదు. వాళ్ళు 10 మందిని ఎట్టకన్నారు ఆ రోజుల్లో ఏం లేకుండా. టైం పీరియడ్ అంటే పీరియడ్, ఇన్ని రోజులు కాగాలంటే ఆగిపోద్ది అంతే లెక్క. ఇవాళ ఎందుకు వచ్చింది అంటే దానికి ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ నేను సోలో ఎట్రిబ్యూటర్గా నేను దాన్ని ఎట్రిబ్యూట్ చేయట్లేదు. అక్కడి నుంచే థైరాయిడ్ అనేది వాళ్ళ ఆడపిల్లల్లో 100కి 80 నుంచి 90%కి ఆడపిల్లలకు వచ్చేసింది. థైరాయిడ్ అంటే ఆడపిల్లలకు ప్రధానమైన జబ్బులో మారిపోయింది. ఎందుకని ఆడవాళ్ళలో థైరాయిడ్ సమస్యలు ఎందుకు వచ్చినాయి? హార్మోన్లిసిస్. మీకే కదా హార్మోన్ మీద బతికేదంతా. ఎందుకంటే 3 రోజులు సైకిల్ ఉంటుంది మీకు. ఈ సైకిల్ నిజాన్ని మీకు ఒక రక్షణ, ఆడాళ్ళకి మగాళ్ళ కంటే కూడా రక్షణ. మీకు 2 రక్షణలు ఉన్నాయి. ఒకటి హార్మోన్లు చేసే 3 రోజుల పీరియడ్ ఉంటాం ఒకటి. రెండోది మీరు ట్యాప్ ఉంటుంది మీకు ఒకటి. ఏదన్నా మాట అంటే చాలు ట్యాప్ తిప్పుతారు, దెబ్బ రిలాక్స్ అయిపోతారు. మీరు ట్యాప్ తిప్పేది ఎందుకంటే ఒక సీన్ చేసి ఎవరైనా తిట్టించుకుని కావాలని 2 తిట్టించుకుంటే మీరు ఒక 7 పేరు చూరుకుంటారు. ఈ ట్యాప్ తిప్పేస్తారు, ఫ్రెష్ మొత్తం ట్యాప్ వాటర్ తెలిపోతే మనశ్శాంతిగా, అంటే మందు కొడితే అన్ని మర్చిపోయినట్టు మీరు ట్యాప్ తిప్పేసి ఆ తర్వాత ప్రశాంతంగా ఉంటారు. ఇలా మగాళ్ళట్ట మీకులాగా ట్యాప్ తిప్పలేరు కాబట్టి ఇవన్నీ దాసుకుని కుళ్ళిపోయి గుండె దెబ్బలు తీసుకుంటాం మా సన్నాసులు అంతా. అది. సో ఇది స్ట్రోక్స్ రావడానికి ఒక కారణం. ఎప్పుడైతే నువ్వు తినే ఆహారం ఒక 100 అనుకో, 100లో ఒక 30 నీకు ఫ్యాట్ ఉందనుకో, ఇప్పుడు ఫ్యాట్ని తీసేసా, ఆ గ్యాప్ని దేంతో ఫిల్ చేయాలి? నువ్వు దేంతో ఫిల్ చేయాలి? అప్పుడే ఫుడ్ మార్కెట్ రంగప్రవేశం చేసింది. చక్కగా హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే కార్బోహైడ్రేట్లు తీసుకుంది. రిఫైన్డ్ హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని, ఆ స్వీట్ డ్రింక్స్ని, కోలాస్ని, ఇవన్నీ చూడు. ఒకప్పుడు నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయ సోడాలు తాగే మనం కోలాస్ వచ్చిన తర్వాత కూల్ డ్రింక్స్ రంగప్రవేశం చేసినాయి. అలానే ప్రతిది ఫుడ్, ప్యాకెట్ ఫుడ్లు వచ్చేసినాయి. ప్రకృతి ఇచ్చిన మనకి ఆ రోజుల్లో స్వీట్లు అంటే బెల్లం జిలేబీ, మిఠాయి, బూందీ ఉండ, ఈ టైప్ ఉండే కల్చర్ నుంచి, అంటే ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ అరిసెలు దగ్గర నుంచి, సున్నుండలు, పప్పు ఉండలు దగ్గర నుంచి కన్వర్ట్ చేసి ఇవాళ సంవత్సరం క్రితం కోసిన బంగాళాదుంపల్ని శవాలు నిల్వ ఉంచారు, కెమికల్ ప్రాసెస్లో నిల్వ ఉంచి దానికి అజినమోటో కలిపిన ఈ టేస్టింగ్ సాల్ట్లు, అజినమోటో లాంటి క్యాన్సర్ తెచ్చిపెట్టే కాలకోట విషయాలను అందరూ కలిపారు. వీటికి పబ్లిసిటీ చేశారు. నెయ్యి అనిపించి ఆ ప్లేస్లో చెత్త కార్బోహైడ్రేట్లు నింపారు. జనాలు అప్పుడు రోగాలు రావడం బిగినాయి. అది చాలా. అప్పుడు ఈడు ఉప్పు వేసుకుంటే సముద్రం, అంటే నేచర్ నుంచి మనిషిని దూరం చేస్తే ఆడు జబ్బులు దగ్గర అవుతాడు, వాళ్ళ మందుల వాల్యూస్ ఏలు పెరుగుతాయి. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఉప్పుని సహజంగా వాడే ఉప్పును దూరం చేశారు ప్రకృతి ఇచ్చిందని. ప్రకృతి ఇచ్చిన సముద్రపు నీళ్ళని మడులు గట్టి ఎండలో పెట్టి, సూర్యుడనే ఎండనే దేవుడు దాన్ని ఎండబెట్టి మల్లాలన్నీ విసర్జించి చక్కగా ఒక స్ఫటికం లాగిస్తే ఆ స్ఫటికం నేచర్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొన్నిటి రెసిస్టెన్స్ కూడా తీసుకొస్తుంది. కొంతమంది తెలియకంటారు జబ్బుకు దూరం ఉందామని. మీరు ఎప్పుడైతే జబ్బులకి చిన్నప్పటి నుంచి భయపడి దూరంగా ఉంటారో ప్రతి జబ్బు మీ మీద పడుతుంది. ఎందుకని? మన అడ్డమైన తిరుగులు తిన్నా ఇంకోటి తెచ్చుకున్న దాంతో ఏమవుతుందంటే ఒక సహజమైన ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ రేపొద్దున ఒక పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ మనం కాపాడతాయి. ఇమ్యూనిటీ అనేది మెమరీలో ఉంటాయి, టీ సెల్ మెమరీలో, బి సెల్ మెమరీలో. ఆ ఉండే ఏం చేస్తాయంటే మనకు రేపు అవసరమైనప్పుడు బయటకు వచ్చి కాపాడతాయి. అసలు జబ్బులు రాను, నువ్వు జబ్బులే రాకుండా ఉంటే నీకు అది ఉండదు. ఒకప్పుడు మిషల్స్ అనే ఒక వ్యాధి పిల్లల్లో వచ్చినప్పుడు విదేశాల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు పిల్లడి స్కూల్లో వచ్చింది అనుకో,
ఆ పిల్లడి తాలూకు మిగతా పేరెంట్స్ ఉంటారు కదా, మీ అబ్బాయిని మా ఇంటికి పంపించండి అని వాళ్ళ అబ్బాయితో పక్కన పడుకోబెట్టేవాడు. అంటే ఒక రోజు గడపడానికి అనమాట. ఆడికో జబ్బు వచ్చిందంటే ఆడు తగ్గే వరకు ఆడు ఫ్రెండ్స్ వెళ్ళకి రౌండ్ వేస్తాడు, లేదా మిగిలిన పిల్లలందరూ గదులు పెట్టి ఆడుకోమంటారు వాడితో. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ జబ్బు వస్తే దాని తాలూకు ఇమ్యూనిటీ డెవలప్ అయితే లేటర్ స్టేజ్లో అది ఉపయోగపడుతుంది. ఇది దాని ఉద్దేశం. అలా అంటే అదే తప్పు ఒప్పరు కదా. కరోనా టైంలో కూడా అమెరికాలో కొంతమంది అలా చేశారు. గ్రూప్గా మనం కరోనా తెచ్చేసుకుంటే రాదని. ఇప్పుడు ఇక్కడ ఇదే గదిలో 10 మంది ఉన్నాం, ఉదాహరణ చెప్తాను. నీకు ముందు వచ్చింది, నీకు వచ్చిన లాస్ట్లో నాకు అంటించావు, నాకు వచ్చిన లాస్ట్లో తనకు అంటించాను అనుకో. ఇలా నేను 10 మందికి అంటించే టైంకి 11వ నీకు కూడా మళ్ళీ వస్తుంది. నీ పీరియడ్ అయిపోతుంది, అది ఉండే రెసిస్టెన్స్ పీరియడ్ పోయి సెకండ్ టైం కూడా నీకు వస్తుంది. అలా కాకుండా 10 సార్లు మనకి ఈ 10 మందే ఉంటాం అనుకున్నప్పుడు 10 మంది ఒకేసారి అంటించేసుకున్నాం అనుకో, 10 మందికి ఒకసారి వచ్చి ఒకసారి పోయింది అనుకో, ఇంకా అంటించడానికి తిరిగేది ఉండదుగా, తిరిగే చచ్చిపోతుందిగా. ఇది టెక్నిక్. ఇలా చేశారు అమెరికాలో చాలా కాలనీస్, అసలు వ్యాక్సిన్ లేకుండా కరోనా సమావేశాలను పెట్టి యూరోప్లో అట్లా కూడా చేశారు. ఓ తమాషా ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. తమాషా ఏంటో లాజిక్ అర్థమైంది నీకు? లాజిక్ అర్థమైందా? ఇప్పుడు ఈ రూమ్లో 10 మంది ఉంటే 10 మందికి ఎట్ ఏ టైం ఒకే రోజు కరోనా వచ్చింది అనుకో, 10 మంది ఇబ్బంది పడతారు ఒకేసారి. ఆ 10 మంది కూడా ఒకసారి ఉంటారు, 10 మంది ఒకసారి తగ్గించేసుకుంటారు. మళ్ళీ అంటించడానికి 10 మంది గ్రూపులు ఎవరికి లేదు. అలా కాకుండా సీరియల్ వచ్చిందంటే ఫస్ట్ ఎపిసోడ్లో నీకు తగ్గుతుంది, రెండో ఎపిసోడ్ నువ్వు ఎక్స్కంటిస్తావు. ఈడు 10కి వచ్చేటప్పుడు 9కి వచ్చేటప్పుడు నువ్వు అప్పటికి తగ్గా 4 నెలలు అయి ఉంటుంది. ఈ 10 కూడా మళ్ళీ నీకు అంటిస్తాడు. అర్థమైంది? ఇది తిరుగుతూనే ఉంటుంది క్యాసెట్గా. ఏ సైడ్ బి సైడ్ క్యాసెట్లు తిరుగుతూ ఉంటాయి, రిపీట్ మోడ్లో తిరుగుతాయి. అర్థమైంది? అంటే అది వేరే కాన్సెప్ట్లే, ఇది నేను సమర్థిస్తాను కాదు, జరుగుతున్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో అది కరెక్టా కాదనేది డిబేటబుల్ మ్యాటర్. అది నేను దాంట్లో ప్రస్తుతానికి వెళ్ళలేదు. దాంట్లో ఉండే ప్రాస్ కాన్స్ ఉన్నాయి, రెండో ఉన్నాయి. సో ఇది అట్లా ఉప్పు ఎప్పుడైతే వీళ్ళు తింటున్నారన్నారు దూరం చేశారు. నిజానికి గాయటరు ఎంతమంది ఉంది ఇప్పుడు ఈ భారతదేశ జనాభా? ఇవాళ 130 కోట్లు అనుకో, ఆ రోజున 30-40 కోట్లు ఉండుంటారు, నాకు కరెక్ట్ గుర్తులేదు. 40 కోట్లు 50 కోట్లు ఉండుంటారు. 40-50 కోట్ల మందిలో ఎంతమంది గాయటరు ఉంటే ఇలా 7 నొప్పించారు? వేల మంది లెక్క పెట్టి కొన్ని 100 మందికి ఉంటే వాళ్ళు దేశం మొత్తానికి ఎందుకు వృద్ధారు? నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా? ఆలోచించావా? 2 రకాలు హెల్ప్ చేయడానికి. ఒకటి ఇండస్ట్రీస్ వదిలేసే వ్యర్థం. ఆ రోజుల్లో ఎరువులు తయారు చేసినప్పుడు విపరీతమైన ఇండస్ట్రియల్ సాల్ట్ కెమికల్ వచ్చేది. దీన్ని డిస్పోజ్ చేయడానికి సముద్రం దాకా తీసుకెళ్ళి గుజరాత్ కంపెనీలని సముద్రం దాకా డంపింగ్ చేయాల్సి వచ్చేది, చాలా ఖర్చు ఉండేది. సో ఆ లాబింగ్ బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు డంప్ చేసేదాన్ని ప్యాకెట్లు పెట్టి వేరే ప్రాసెస్, వేరే అంటే అది యాజిటేజ్ ఇవ్వట్లేదు, వేరే కెమికల్ ప్లాంట్లు పెట్టి కెమికల్తో చేయటం ఏంటి అసలు? సాల్ట్ని నాన్ సెన్స్ గాళ్ళు. కాకపోతే నేచర్ ఎక్కడ ఉందా అంటూ, నేచర్లో అన్నీ ఉంటాయి. అది ఒకటి వచ్చింది. అట్లనే అప్పటి నుంచి బీపీలు, ఆ ఉప్పు వచ్చిన దగ్గర నుంచి బీపీలు వచ్చలుగా పెరిగి. మరి ఏ ఉప్పు వాడాలి అసలు? సముద్రం ఇచ్చిందిగా ఉప్పు, వేలాల నుంచి తిన్నా. పింక్ సాల్ట్ ఇప్పుడు హిమాలయాల్లో దొరికే సాల్ట్లు ఉంటాయి, హిమాలయాల్లో కూడా సాల్ట్ లేక్స్ ఉంటాయి. అలానే కొన్ని సముద్రాలు ఉండే సాల్ట్లు కానీ, మన మంచు ప్రదేశాల్లో కూడా ఇప్పుడు నువ్వు గ్లేసియర్స్ ఉంటాయి చూసావు హీట్గా, నువ్వు యాక్చువల్ గ్రీస్లాండ్ వెళ్తే ఎక్కడ చూసిన హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, అక్కడ పక్కన మంచు కొండలు ఉంటాయి. దాంట్లో వేడి నీళ్ళు 30 డిగ్రీలు 40 డిగ్రీలు వేడి నీళ్ళు గ్లేసియర్స్ ఉంటాయి. అక్కడిక్కడ ఆ వాటర్ వచ్చే దగ్గర స్నానాలు చేస్తూ ఉంటారు, చొక్కాలు లేకుండా బట్టలు తీసుకుని. అంటే ఏంటి, ప్రకృతిలో 2 ఉంటాయి, లేవని కాదు. ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో దొరికేదంతా అంటే రకరకాల ఉప్పులు ఉన్నాయి. ఎక్కువ దొరికేది మన ఆఫ్ఘనిస్తాన్లో దొరికే ఇప్పుడు ఈ రాతి ఉప్పు అది అంటారు కదా, కొండల్లో ఉండేది. ఇది అంత కరెక్ట్ కాదు. నేచరు చెట్లు నుంచి వచ్చిన లవణాలని అట్లా ఫామ్ అయ్యేదాన్ని ఉప్పు తయారు చేసే దానికంటే, ఆ ఉప్పు కంటే సముద్రం రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ కదా. పైగా ఇట్స్ వ్యాస్ట్ అండ్ హ్యూజ్. భూమిని ఎన్రిట్లైనా దానిలో కలిపేసుకోగలిగినంత. ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ కదా. అదే భూమిని మడతెట్టి ఎన్నిసార్లు పెట్టచ్చు దాంట్లో, సముద్రంలో మడతపెట్టి భూమి మొత్తాన్ని అన్ని కొండలు అన్ని కలిపి దెబ్బ దాంట్లో బాత్రూంలో దోసేచ్చు, సముద్రం యొక్క బాత్రూంలో దోసేచ్చు. అయితే సీ సాల్ట్ అంటే అంత ఉంది. దీన్ని వాళ్ళు పొల్యూట్ చేశారనుకుంటే పొల్యూట్ చేయలేరు సముద్రాన్ని. ఒక నదినైనా పొల్యూట్ చేయగలరు కానీ పెద్ద స్థాయిని, అంత పెద్ద సీని నువ్వు వేసే భూమిని కలిపితేనే నీకు అందులో పొల్యూట్ అవ్వదు. పొల్యూట్ అనేది దాన్ని రికవర్ చేసుకునే శక్తి దానికి ఉంది. కొన్ని ఏరియాల్లో కొంత లిమిటెడ్ ప్రాంతాన్ని వాళ్ళు చేయగలగచ్చు కెమికల్స్ దాంతో. అంత పెద్ద సముద్రాన్ని వాళ్ళు ఎక్కడ చేస్తారు? చేయలేరు కదా. సో సీ సాల్ట్ అనేది అద్భుతమైంది. ప్లస్ సన్ అనేది అది ఫిల్టర్ చేసో వచ్చిన సహజమైంది సీ సాల్ట్. ఇది వచ్చిందంటే మీకు అన్నీ తగ్గుతాయి. నా డైట్లో నేను మొట్టమొదటి ఏం చెప్పాను అది మీకు తెలుసు కదా. ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తే కూడా నేను సీ సాల్ట్ వాడుకోండి, పాతరం సీ సాల్ట్ వాడుకోండి. అయితే కారం గురించి కూడా మీరైతే అసలు మిరపకాయలతో వచ్చే కారం అసలు వాడకూడదు చెప్తూ ఉంటారు. అదే అన్ని రోగాలకు మూల కారణం అని చెప్తూ, సమస్త రోగాలకు మూల కారణం. ఒకప్పుడు అసలు కారం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ఎండు మిరపకాయలని దంచితే కారం వస్తుంది. ఎండు మిరపకాయలు ఎక్కడి నుంచి వస్తాయి? పండు మిరపకాయలు ఎండబెడితే ఎండు మిరపకాయలు వస్తాయి. పండు మిరపకాయలు ఎక్కడి నుంచి వస్తాయి? పచ్చిమిరపకాయలు ముదిరితే పండు మిరపకాయలు. అది ఎక్కడి నుంచి వస్తాయి? పచ్చిమిరపకాయ తోటల నుంచి వస్తాయి. ఓకే, ఎలా ఒక పింద ఇంత పువ్వు నుంచి పిందగా
పరిణతి చెందిన సందర్భంలోంచి పురుగు మందులు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఫుల్ కొడతారు అసలు. అంటే ఎంత అంటే స్నానం చేసినట్టు కొడతారు. లేరుగా ఇది మామూలుగా ఏదో చిన్నగా ఇలా తుంపర్లు పడవు, స్నానం జరుగుతుంది అక్కడ. సో ఈ పింద మీద ఎంత పురుగు మందు పడుతుంది, ఇలా కింద పడిపోతుంది, డ్రాప్ కింద పడిపోతుంది. ఈ డ్రాప్ కింద పడిన తర్వాత పైన ఇంకొంచెం హాఫ్ డ్రాప్ ఇక్కడ ఉండిపోతుంది, ఎందుకని దీని ఓపిక లేక. ఇది ఎక్కడంత చెట్టు గాలిలో ఉంటుంది ఇక్కడ ఆవిరైపోతుంది. 2 రోజుల్లో మళ్ళీ కొడతాం, కొంచెం పెద్ద అవుతుంది, మళ్ళీ ఇక్కడ హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది. అంటే పోయిందంతా పోగా బలం లేక ఒక హాఫ్ డ్రాప్ మిగిలిపోతుంది కదా. పైన ఉండే తడంతా ఈ కాయ చుట్టూతో ఈ లేయర్ అలా ఉండిపోతుంది. దాని మీద ఇంకో లేరు, దాని మీద ఇంకో లేరు, అట్లా 2 రాష్ట్రాల్లో 37 లేయర్లు కొడితే కానీ, కనీసం 37 నుంచి 40 లేయర్లు కొడితే కానీ ఒక పచ్చిమిరకాయ పెద్దదే పొడిమిరకాయ అవ్వదు. 37 సార్లు పురుగు మందు లేరుగా ఆరిపోయిన మిరపకాయల్ని ఒకప్పుడు ఎండటం అనే ప్రాసెస్ ఉండేది. పెద్ద కల్లంలాగా పోసి దాంట్లో ఎండబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎండు ప్రాసెస్ పోయింది, ఎత్తేసాం ఎండు ప్రాసెస్. అందుకే చూసావా, ఇప్పుడు ఆడాళ్ళు నువ్వు వంట చేస్తావు ఇంటి దగ్గర. ఒకప్పుడు చాలా కాలం క్రితం ఎండుమిరపకాయ అంటే ఇలా తీసి తాలింపులు వేసేవాడు ఆడాళ్ళు. ఇలా ఇరిస్తే ఇరిగిపోయేది, ఏది తాటాకి ఇరిగినట్టు ఇరిగిపోయి ముక్కలు అయిపోయేది. అలానే మనం ఎండుమిరపకాయల డబ్బా చూస్తే అడుగున ఇరిగిపోయిన మొక్కల ఫ్రిక్షన్, ఆ రాపిడికి ఇరిగిపోయిన మొక్కలు కింద చాలా అడుగును కనిపించాయి, కాయలే కాకుండా. ఇలా కొడితే ఇరిగిపోయేది. అంటే ఎండటంలో ఉండే ఇది సహజంగా. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు చూడు, ఇలా నువ్వు పిండు ఇలా సాగిపోతుంది, చూసావా. నువ్వు పచ్చిమిరపకాయ ఇరుదు, నీ వల్ల వద్దా, కట్ చేయాలి, లేకపోతే బలంతా నా చాకు పెట్టి కట్ చేసి ఎటు చేయాలి. ఎండుమిరపకాయలకి ఎందుకరమ్మా, అసలు ఉడిలిపోతున్నాయి ఏంటి, ఇరకాల్సిన చోట సాగుతున్నాయి ఏంటి, ఏదో వచ్చింది కర్మ, ఎండు అనే ప్రాసెస్ ఎత్తేసాం. ఎప్పుడైతే టైం లేదు, బిజీ షెడ్యూల్, అన్ని ప్రాసెస్లు కట్ చేస్తాం. అటు నుంచి ఎండటంలో అద్భుతాలు జరుగుతాయి, దాంట్లో ఉండే మలినాలు పోతాయి, అన్నీ చాలా జరుగుతాయి. ఎండు అనేది లేదు కదా, లేకపోతే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోయింది, గోడౌన్కి వెళ్ళింది. ఆ గోడౌన్ పిల్లులు ఎలుకలు వాటి కోసం ఇవన్నీ రకరకాల వాటి కాపరాలు 1, 2 మొత్తం దాంట్లోనే. అందులో నాను ముక్కు అక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్కి వెళ్తాయి. నువ్వు మీ ఆయన హోల్సేల్ మార్కెట్ పంపించి ఆ ఎండుమిరపకాయలు కొనిపించి ఏదో ఆ పురుగు మందులు 37 లేయర్లతో నాయన ఆ ముక్కిపోయిన ఎండుమిరపకాయలు తెప్పించి దాన్ని నీళ్ళ ఎండుమిరపకాయల బ్రహ్మతో నువ్వు కారం మిల్లు పంపించి మీ ఆయన కళ్ళు ఇలా పెట్టుకుని దగ్గర ఉండి కూర్చొని చూసినంత మాత్రాన అది ఒరిజినల్ కారం అవుతుంది ఎలా అనుకున్నావు. 37 లేయర్లు కారం ఎక్కడ పురుగు మందులు ఎక్కడి నుంచి పోతాయి. అందుకే బ్యాన్, కారం తీసిపారేయండి. మీరు బాగుపడాలి, మీ పిల్లల ఆరోగ్యాలు బాగుపడాలంటే కారాన్ని ఎత్తి అవతల పారేయండి. ఇప్పుడు నీ పిల్లడికి నువ్వు 3 పూటలు ఏం పెడుతున్నావు ప్రేమతో, 37 లేయర్లు కొట్టిన పురుగు మందుల కారాన్ని పెడుతున్నావు. నువ్వు వేసిన 3 సార్లు కారం వేస్తావుగా, 3 పూటలు వేస్తావు కదా. నువ్వు మీ ఆయన పెట్టేది అయితే, నువ్వు తినేది అయితే, మీ అమ్మ నాన్నకు మీ అత్తమ్మకు పెట్టేది అదేగా. 3 పూటలు వేసిన కాలకోట విషయాన్ని తీసుకొస్తే ఏం జరుగుతుంది, ఇదే జరుగుతుంది. అందుకే నేను నా డైట్లో కారం బ్యాన్, లైఫ్ లాంగ్ బ్యాన్. నేను కారాన్ని వద్దంట్లా. ఒకవేళ నువ్వు అనొచ్చు, నేను ఆర్గానిక్ వేసానండి, నాకు ఎకరం పొలం ఉంది, నేను ఆర్గానిక్ వేసుకున్నా, ఎందుకు పనిలేదు అది, అర్థమైందా. నీ ఎకరం పొలంలో నువ్వు ఆర్గానిక్ వేస్తే నీ చుట్టుపక్కల నీ జిల్లాలు మొత్తం టోటల్ పురుగు మందులు పడతాయంటే నీది వాళ్ళకంటే నీకే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ భూమి నీది కాదు, గాలి నీది కాదు, ఆ స్థలం తాలూకు హద్దులే నీ. అడుగుండే భూగర్భ జలాలు ఏమైనా వాటా వేసుకుంటున్నావా, నీ ఏమైనా రూల్ ఉందా. పైనుంచే గాలి, ప్రయాణించే గాలి నీకు పక్క చేయలేక నీకు వచ్చేదంతా. నీకు ఆర్గానిక్ ఎలా అవుతావు. ఆర్గానిక్ అనే మాట అబద్ధం. ఆర్గానిక్ చేయాలంటే డిస్ట్రిక్ట్ యాజ్ ఎ హోల్ చేయాలి, లేదా ఒక హిల్లీ ఏరియా లాగా ఉత్తరాఖండ్ లేకపోతే మరి హిమాచల్ ప్రదేశ్ లాంటి చేసే చోట ఆర్గానిక్ ఉంటుంది. మరి కారం అవసరం లేదా. ఒకవేళ కారం కావాలంటే నువ్వు ఇంట్లో చెట్లు పెంచుకో. నీ డాబా ఉంటే నీ డాబా మీద పచ్చిమిరకాయ చెట్లకి కుండీలు పెట్టుకో చక్కగా. ఇది చాలా సింపుల్ పద్ధతి నేను చెప్పేది, చాలా సింపుల్. ఒక కుటుంబానికి కావాల్సింది పచ్చిమిరకాయ నారు అమ్ముతారు, మంచిది కొనుక్కోండి. నువ్వు చేసుకోవచ్చు. చిన్న ఇది పెట్టు, ఇంత కుండి, పెద్ద ఖరీదైన కుండి కూడా అసలు, దాని పెద్ద మొదలు కూడా అసలు ఇంత పెట్టు. కొద్దిగా పేడరు లాంటివో మేకరు లాంటివో ఇస్తారు న్యాచురల్గా. ఆ మట్టి వేసుకో, దానికి చక్కగా వేసేస్తారు కుండీని. పచ్చిమిరకాయ చెట్లు అందులో పెట్టు. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండు, చెట్లు పెద్దవి అవుతాయి, బాగా పెద్దవి అవుతాయి. నువ్వు ఎరువేసిన దాన్ని బట్టి. రోజు నువ్వు కూరగాయలు కట్ చేస్తావు కదా, కోడిగుడ్డు ఆమ్లెట్ పెట్టినప్పుడు లేకపోతే డొల్లలు ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేయి. అవన్నీ దాంట్లో మంచి కాల్షియం. ఆ కూరగాయలు చాలు. ఆ కూరలన్నీ ఆకుకూరలు కట్ చేస్తావు కదా, దుంపల పీలింగ్లు అన్నీ చేస్తావు కదా, ఇవన్నీ తీసి దాని కిందకి చెట్లకి ఎరువుగా వేస్తూ ఉండు. అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు పోయి, ఒక గ్లాస్తో తీసుకుని నీళ్ళు పోయి చాలు. పోస్తే చెట్టు చక్కగా పెద్ద అవుతుంది. పచ్చిమిరకాయలు పెద్దవి. పండుమిరకాయల దగ్గర వెయిట్ చేయి. పండుమిరకాయలు కోసుకో, నువ్వే ఎండలో పెట్టుకో, దాన్ని కారం మిల్లు తీసుకెళ్ళి ఆడించుకో. నువ్వు పీకల దాకా తిను, అది ఔషధం. అంతే. ఇది రోగం, అర్థమైందా. అది ఔషధం ఇంట్లో చేసుకుంది, ఇది రోగం. నువ్వు కారం తినద్దని నేను చెప్పట్లా. కారం
ఇలాంటిది తినద్దని చెప్తుంది. ఎస్ అర్థమైందా? ఎస్ సో ఇది పరిష్కారం. సో కారం బదులు మేము ఇవన్నీ పండించుకోవాలంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే పెప్పర్లో కూడా ఇప్పుడు బొప్పాయి గింజలు కలిపి కల్తీ వస్తుంది. కాదేది కథ కనహరం కవిత కనహరం అని కాదేది ఒక కవి కల్తీ అన్నాడు. కనహరం. కాదేది కల్తీ కనహరం అనేది నేటి సామెత. అలానే మీరు మిరియాలలో కూడా కల్తీ వచ్చేస్తుంది, బొప్పాయి గింజలు కలుపుతున్నారు. కాబట్టి తోక మిరియాలని ఉంటాయి, తోకలాగా చిన్నది ఉంటాయి. ఆ మిరియాలు వాడుకుంటే మీకు ఆ కల్తీ అనేది మీకు జర తెలిసిపోతుంది. ఎస్ తోక మిరియాలని నువ్వు అడిగినప్పుడు వాడు మా బొప్పాయి గింజలు ఊరిని లేపేసి మీరు అవును. ఆడాలు కొంచెం బుర్ర పెడితే అన్నీ జరుగుతాయి. ఓకే, అదా మిరియాలు తెచ్చుకోండి, మిరియాల పౌడర్ వేసుకోండి. మిరియాల్లో ఉండే ఎంత అద్భుతమైంది ఆ పెప్పరిన్ అనే ఇది కూడా ఫైటోకెమికల్ కూడా మన ఆరోగ్యాలు మెరుగుపరచల్లో లంగ్ సంబంధించి కానీ అది మైక్రోబయల్ యాంటీ మైక్రోబయల్ అది బెస్ట్గా ముఖ్యంగా శ్వాసకోశాలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఔషధాలు.